కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ, వాద్రా రాబర్ట్ వాద్రా ఉన్నారు. రాయ్బరేలీ జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాల నుంచి నెహ్రూ కుటుంబం దశాబ్ద కాలంగా ప్రాతినిధ్యం వహిస్తుంది. 2004 నుంచి అమేథీ నుంచి సోనియా గాంధీ, రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ గెలుస్తూ వస్తున్నారు. 2019లో మాత్రం బీజేపీ స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. ఈసారి సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. దీంతో రాహుల్ గాంధీ ఈసారి తల్లి ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. అమేథీ నుంచి కాంగ్రెస్ పార్టీ కిషోర్ లాల్ శర్మను బరిలోకి దింపింది.